నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. కానీ ఈ సనాతన ధర్మం అత్యున్నతమైన ధర్మం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగంలో కలికాల నామరూపం కృష్ణ అవతారం. కలియుగంలో కృష్ణుని నామరూపంలో జన్మించాను. సో మేము చైతన్య మహాప్రభువు ఉద్యమంలో ఉన్నాము. అతను దేవాది దేవుని ప్రేమ స్వరూపం. 500 సంవత్సరాల క్రితం అవతరించను. అతను చెప్పారు, హరే నామ హరే నామ ఇవ కేవలం కాలం నాస్తి ఎవ నాస్తి ఎవ నాస్తి ఎవ గాతి అని అర్థం. అంటే కలియుగంలో హరినామం చేయడం ద్వారా పరిపూర్ణత సాధించగలం. హరినామం జపం ద్వారా మన హృదయంలో దాగి ఉన్న కృష్ణ ప్రేమను మెలుకొల్పగలం. ఇది కృత్రిమమైన పద్ధతి కాదు. ఇది భక్తుల సాంగత్యం మరియు కృష్ణ కథ వినడం ద్వారా బహిర్గతం అవుతుంది. మానవులలోను జంతువులలోను చేతనం అభివృద్ధి చెందినప్పటికీ మానవ జన్మయందు కృష్ణ ప్రేమ పొందడమే ముఖ్యమైన పరిపూర్ణత. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది, లబ్ధ్వాసు దుర్లభం ఇదం బహు సంభవంతే మనుష్యం ఆర్తదాం అనిత్యం అపిహదిరః తూర్ణాం యతత నపతేత్ అనుమృత్యు యావన్ నిశ్రేయసాయ విషయః ఖలు సర్వతః స్యాత్. అంటే ఈ మనుష్య జన్మ పరమ ఉత్కృష్టమైనది. ఎందుకు పొంది ఉన్నాము అంటే ఈ సంసారం నుంచి శాశ్వతమైన పరిష్కారం పొందడం కోసం. దీని కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వారు మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకున్న వారు అవుతారు. మనము ఈ దేహాలము కాము, మనము ఆత్మ. ఆత్మ యొక్క ధర్మం నిత్యం కృష్ణుని సేవించడం, నిత్యం కృష్ణుని దాస్యం చేయడం. అందరూ సంతోషంగా ఉందామనుకుంటారు, కానీ కృష్ణుడిని మరచి సంతోషంగా ఉండలేము, ఆత్మను మరచి సంతోషంగా ఉండలేము. సో దయచేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతం చదవండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.